హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మీరు చిన్న మోడల్స్, సింపుల్ మోడల్స్ చెప్తున్నాను చూడండి. ఇది చాలా సింపుల్ అనమాట. మీరు ఇంట్లో ఉండే నీట్గా కుట్టుకోవచ్చు. ఇలాంటి మోడల్స్ చిన్నవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ముందుగా థ్రెడ్ పైపింగ్ అయితే తయారు చేసుకుని వేసుకోవాలి. ఇది ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగింది, అదైతే చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకున్న తర్వాత ఇలా మనం నెక్ చుట్టూ ఇలా పైపింగ్ అయితే వేయాలి. మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్. ఈ వీడియోస్ పైపింగ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా నెక్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ అయినా ఏదైనా సరే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి మనం ఇలా కుర్చీలు పెట్టుకొని క్లాత్ని ఇలా మొత్తం 2.5 ఇంచులు క్లాత్ని తీసుకుని దాన్ని సగానికి మడత పెట్టి కుట్టేసాను. ముందుగా చూశారు కదా, పింక్ కుట్టేసాను. ఇలానే మీరు కూడా వేసేసుకొని తర్వాత ఆ కుట్టిని ఇలా 1 ఇంచు కుర్చీలు చూడండి. ఇలా 1 ఇంచు కుర్చీలు అయితే వేసేయండి. మొత్తం తయారు చేసేసుకోండి. నెక్కి ఎంత సరిపోద్దో అంత క్లాత్ మనం తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కవర్ చేస్తూ మనం లేస్ వేస్తాం అనమాట. 1 సైడ్ ఈ చివరి వైపు పీస్ లాంటి వస్తుంది కదా, నా దగ్గర అయితే ఓవర్లెక్ ఉంది కాబట్టి ఓవర్లెక్ చేసుకుంటాను. మీ దగ్గర అయితే కొంచెం ఎక్కువ అంటే ఒక 3 ఇంచులు 4 ఇంచులు ముక్కని కట్ చేసుకొని దాన్ని మడత పెట్టి కుట్టి వేసి లాస్ట్లో కట్ చేయండి. అప్పుడు మనకి ఆ దారాలు అనేది రాదు. చూసారు కదా, ఈ పీస్ అది రాకుండా మనం దీన్ని ఓవర్లెక్ చేసుకోవాలి. ఇది మనకు సరిపోతుందా లేదని ఇలా చెక్ చేసుకోండి. మీరు నెక్ సరిపడి చేసుకొని చూసారు కదా, ఓవర్లెక్ చేసుకున్నాను. అలానే మీరు ఓవర్లెక్ మీ దగ్గర ఉండదు కాబట్టి ముందుగానే మనం ముక్కని పెద్దగా కట్ చేసుకుని దాన్ని ఒక 4 ఇంచులు మడత పెట్టి క్లాత్ని తీసుకొని దాన్ని 2 ఇంచులు మడత పెట్టేసి కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కుర్చీలన్నీ పెట్టాక కట్ చేసుకుంటే మనకి పోగు అనేది రాదు. ఇలా వచ్చిందాన్ని చుట్టూ కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత చుట్టూ మనం ఇలా కుర్చీలు పెట్టిన తర్వాత మన నెక్ సరిపడా షేప్ చుట్టూ నెమ్మదిగా ఇలా కుట్టు అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఆ కుట్టు అనేది మనకి కరెక్ట్గా 6 ఇంచు లోపే ఉండాలి. ఎందుకంటే మనం వేసే లేసు 6 ఇంచే ఉంటుంది కాబట్టి ఈ 6 ఇంచులు అందులో సరిపోవాలి. కాబట్టి ఆ కుర్చీని నీట్గా ఆ ఖర్చుని జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు కుట్టేసేటప్పుడు. ఇప్పుడు చూసారు కదా, మన ఈ లేస్కి అది సరిపోవాలి. కొంచెం పెద్ద లేస్ ఉంటే ఆ లేస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇదైతే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇలాంటిది సింపుల్గా మీరు వేసుకుంటే కొంచెం బాగుంటాయి. చూడండి, ఇప్పుడు మనకి ఆ ఓవర్లెక్ కనిపించకుండా అంటే మనకు ఖర్చు కనబడకుండా ఈ లేస్ వేస్తూ చుట్టూ కుట్టేసుకోవాలి, అంతే ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చిన్న సింపుల్ ట్రిక్స్తో నెక్స్ట్ ఎలా ఉండాలో అన్నీ మీకు చెప్తుంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి మనం థ్రెడ్స్ పెట్టేసుకొని నార్మల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంతే ఫ్రెండ్స్ నెక్ అనేది. Thank you for watching.